సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాల్లో జనసేన ప్రత్యేక పూజలు. మంత్రి దుర్గేష్. దేశ రక్షణ కోరుతూ దేశంలోని ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో జనసేన ప్రత్యేక పూజలు హోమాలు చేపట్టినట్లు రాష్ట్ర మంత్రి కొందరు దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా బెక్కవోడ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ పాల్గొని ప్రసంగించారు. అనుమతి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జనసేన నేతలు ఇందలి ఈరబాబు, కొందుల మన పురాణ ఇతిహాసాల్లో మనకి చెప్పినటువంటి మాట, దేవతలకి సర్వసైన్యాధ్యక్షులు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. సురుల్ని కాపాడి అసురుల నుంచి వారిని రక్షించినటువంటి సుబ్రహ్మణ్య స్వామి లాగే ఇవాళ దుష్ట ముష్కరులు ఈ భారతదేశం మీద ఉగ్రవాద దాడి చేస్తే దాని నుంచి మనందరినీ కాపాడుతున్నటువంటి నిజమైన సైన్యాధ్యక్షులు మన భారత సైనికులు. అటువంటి సైనికులు వారు చూపిస్తున్నటువంటి తెగువ, చేస్తున్నటువంటి త్యాగం, వీటిని దృష్టిలో పెట్టుకుని వారికి ఆత్మస్థైర్య ధైర్యాలు ఇవ్వాలనేటువంటి మాటతోటి, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని రక్షించడానికి, భారతదేశాన్ని సమైక్యంగా ఉంచడానికి చేస్తున్నటువంటి ప్రయత్నానికి బాసటగా నిలబడతామనేటువంటి మాట చెప్పే విధంగా దక్షిణాపథాన ఉన్నటువంటి అన్ని షణ్ముఖ క్షేత్రాల్లో కూడా ఈ అభిషేక కార్యక్రమాలను చేయమని చెప్పి మా అధ్యక్షులు, ప్రముఖ జాతీయవాది శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మాకు ఆదేశం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ జిల్లాలో, మన జిల్లాలో బిక్కవోల్లో ఈరోజు కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకాలు చేసుకుని మేమందరం కూడా ఒకటే ప్రార్థించాం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ సువిశాల భారతదేశంలో భిన్న మతాలు ఉన్నాయి, భిన్న భాషలు ఉన్నాయి, భిన్న సంస్కృతులు ఉన్నాయి. వీటన్నింటినీ కలగలిపి ఒకటిగా నిలబెట్టి భిన్నత్వంలో ఏకత్వం తీసుకొస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి చేతులకు బలాన్ని ఇవ్వాలని, తద్వారా ఈ దేశాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్లాలని, ప్రధానంగా శాంతి కాముక దేశంగా ఉన్నటువంటి ఈ దేశంలో ఏ రకమైన అరాచకం జరగకూడదనేటువంటి మాటని ప్రార్థించడం జరిగింది. దాంతోపాటు ఎవరైనా ముష్కరులు, తీవ్రవాదులు మన మీద దండెత్తితే మాత్రం ఏ రకంగా మనం ప్రతీకారం చూపించగలమో కూడా మన ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం చూపించగలిగాం. నిన్న ప్రధానమంత్రి గారు చెప్పారు, మా తల్లుల నుదుట సింధూరం పోతే ఏ రకంగా మేము జవాబు చెప్తామనేటువంటి మాట చెప్పామనేటువంటి మాట చెప్పారు. ఇది కేవలం ఉగ్రవాదం మీద మనం చేస్తున్నటువంటి పోరాటం. ఇది మతానికి, దేశానికి సంబంధించింది కాదు. కానీ కేవలం ఉగ్రవాదులు ఎవరైతే ఈ రకమైనటువంటి తెగబడుతున్నారో వారిని మాత్రం ఉపేక్షించమనేటువంటి మాటని పూర్తి స్థాయిలో మనం నిరూపించే విధంగా కార్యక్రమాలు చేసాం. దానికి దైవబలం కూడా తోడవాలనేటువంటి ఆలోచనతో కేవలం ఇలాగ హిందూ దేవాలయాల్లో మాత్రమే కాదు, ముస్లింలకు సంబంధించినటువంటి ఏదైతే మసీదులు ఉన్నాయో అక్కడ, అదేవిధంగా క్రిస్టియన్కి సంబంధించినటువంటి చర్చిల్లో కూడా ఈ రకంగా జనసేన పార్టీకి చెందినటువంటి వివిధ మతాలకు చెందినటువంటి నాయకులందరూ కూడా ఆయా ప్రాంతాల్లో ఇలాంటి పూజలు చేయాలనేటువంటి మాట చెప్పాం. ఒకే మాట, ఒకే దేశం, ఒకే పద్ధతిగా మనం వెళ్ళాలనేటువంటి మాటతో మన అన్ని కులాలు కలుపుకొని, అన్ని మతాలు కలుపుకొని ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీనికి దైవబలం మనకు తప్పనిసరిగా ఆశీర్వాదం ఇస్తుందనేటువంటి మాటను నమ్ముతూ దేశం సమగ్రతగా ఉండటానికి మనం అందరం కలిసి కృషి చేద్దాం అనేటువంటి మాటను తెలియజేస్తున్నాం.